అనుమతి లేని లేఅవుట్లలో ఫ్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దని హైడ్రా సూచించింది. నగర శివారులో ఫార్మల్ ఫ్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని, వీటిని కొన్నవారు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఫార్మా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు తెలుస్తోంది. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడ గ్రామంలో ఫార్మా ఫ్లాట్ల పేరిట లేఅవుట్లు వేసి అమ్మేస్తున్నారని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులందాయి. ప్రజావాణిలో పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నగర ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ 2018లో పొందుపరిచిన విధంగా ఎక్కడా ఫార్మ్ ఫ్లాట్లు అమ్మడానికి లేదని పేర్కొన్నారు. ఫార్మ్ ల్యాండ్ అంటే 2000 చదరపు మీటర్లు లేదా 20 గుంటల స్థలం ఉండాలని ప్రభుత్వం గతంలోనే నిర్దేశించిందని చెప్పారు. ఇక ఈ మేరకు ఫార్మ్ ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయరాదని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశాలు కూడా ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే జీవో నెంబర్ 131 తర్వాత వెలసిన అనాథరైజ్డ్ లేఅవుట్లలో ఫ్లాట్లలో ఇళ్లు నిర్మించడానికి ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని అందరూ గమనించాలన్నారు. నగర పరిధిలో హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం 10% పార్కుల కోసం, 30% రహదారుల కోసం స్థలాలను కేటాయించాల్సి ఉన్నా ఎక్కడా ఆ నిబంధనలు కూడా పాటించడం లేదని ఫిర్యాదుదారులు హైడ్రాకు నివేదించారని ఆయన స్పష్టం చేశారు.